ఇవాళ బేగంపేట్ కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బేగంపేట్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. అయితే ఇప్పటికే బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. కిమ్స్ కొస్తే సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, పోలీసులు ఒకటే చెప్తున్నారు, ముందుగా మా పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. పర్మిషన్ లాంటిది ఏమన్నా తీసుకునే ప్రయత్నం ఏమన్నా జరిగిందా అల్లు అర్జున్ సైడ్ నుంచి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ అంతేకాకుండా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ వర్గాల నుంచి కూడా సమాచారం వచ్చింది. 9:30 ప్రాంతంలో బయలుదేరి 10 గంటల కల్లా కిమ్స్ ఆసుపత్రికి చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఆదివారం శ్రీతేజ్ ని పరామర్శించాలనుకున్నారు. అయితే ఆ సమయంలో రాంగోపాలపేట పోలీసులు ముందస్తు సమాచారం లేకపోవడంతో వద్దని కూడా వారించిన పరిస్థితి కనిపిస్తుంది. న్యాయవాదుల సలహా మేరకు చిక్కడపల్లి పిఎస్ నుంచి నేరుగా తన ఇంటికే బయలుదేరారు. అయితే నిన్న కూడా మరోసారి రాంగోపాలపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏదైనా కిమ్స్ కు వచ్చి శ్రీతేజ్ ని పరామర్శించాలంటే ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వాలి, అలాగే ఆసుపత్రి వర్గాలు కూడా తెలియజేయాలని కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రాంగోపాలపేట పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. వచ్చి గంట ముందు చెప్పినప్పటికీ కూడా మేము పూర్తి బందోబస్తును ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. శ్రీతేజ్ ని పరామర్శించి వెళ్లేంత వరకు కూడా పూర్తిగా కూడా వారితో పాటే బందోబస్తును ఏర్పాటు చేసి వారు పూర్తిగా సెక్యూరిటీతో సహా పంపించి వేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ రాంగోపాలపేట పోలీసులతో సహా కిమ్స్ వర్గాలకు కూడా సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. 10 గంటల ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ని పరామర్శించి అక్కడి నుంచి తన ఇంటికి కూడా వెళ్తారన్నట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి చుట్టూ కూడా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా కాన్ఫిడెన్షియల్ గా ఉంచి అక్కడికి వచ్చి అతన్ని పరామర్శించి వెళ్లాలని కూడా రాంగోపాలపేట పోలీసులు సూచించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ ఎటువంటివి జరగదని కూడా సూచించారు. సో ఈ నోటీసులో పేర్కొన్నట్టు కూడా అల్లు అర్జున్ కూడా వ్యవహరించాలని కూడా రాంగోపాలపేట పోలీసులు సూచిస్తూ ఉన్నారు. రైట్ సుష్మిత.